ఆ అమ్మాయికి పిక్స్ పెడితే ఇంకా ఆ అమ్మాయి అనుకుందంట మ్యాచ్ క్యాన్సిల్ అయితే బాగుండు అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకుందంట. ఫైనల్గా ఏమైందంటే వీళ్ళ లవ్ స్టోరీ గురించి ఆ పెళ్ళి వాళ్ళకి తెలిసి ఈ అమ్మాయికి కాల్ చేశారంట. ఈ అమ్మాయికి కాల్ చేసి అడిగారంట. ఈ అమ్మాయి మొత్తం చెప్పిందంట. అంటే ఇలా ఇలా అయిందని చెప్పేసి మొత్తం చెప్పిందంట. ఫైనల్గా ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయితే తర్వాత ఈ అబ్బాయి ఈ అమ్మాయికి కాల్ చేసి అసలు నీకు నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదా, నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఈ అమ్మాయిని తిట్టాడంట. ఈ అమ్మాయి ఏమనుకుందంటే ఏదో కోపంలో అలా అనుంటాడులే, ఫైనల్గా మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, నా గురించి ఎప్పటికైనా అర్థమవుతుంది అని చెప్పేసి ఈ అమ్మాయి అనుకుంది. తర్వాత ఏమైందంటే ఇంకొక మ్యాచ్ ఫిక్స్ చేశారు. అది ఫిక్స్ అయిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే టోటల్గా ఆ అమ్మాయి గురించి తెలుసుకుంది. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని చెప్పేసి మొత్తం టోటల్గా ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఎక్కడో జాబ్ చేస్తుందంట. అది ఈ అమ్మాయికి తెలిసి ఈ అమ్మాయి అనుకుందంట తను చేసే జాబు రైట్ ప్లేస్ కాదు, తను మంచిది కాదు అని చెప్పేసి ఈ అమ్మాయి అనుకొని ఈ అబ్బాయికి చెప్పిందంట. ఈ అబ్బాయికి చెప్తే మళ్ళీ ఆ అబ్బాయి ఏమన్నాడంటే నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఆ అబ్బాయి అన్నాడంట.